everyone, welcome to IQ Method. ఈ రోజు మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ లో కొన్ని సబ్ టాపిక్స్ కవర్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటో చూద్దాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఇప్పుడు ఒక ఈక్వేషన్ అనేది ax² + bx + c = 0 అనే ఫార్ములా ఉండాలి. అంటే దాన్ని ద ఈక్వేషన్ which is in the form of ax² + bx + c = 0, but where x is always constant. అంటే ఇప్పుడు ax² + bx + c అంటే ఇక్కడ మనకి కాన్స్టెంట్ x అవుతుంది. a అండ్ b ఆర్ వేరియబుల్స్ ఇక్కడ a b ప్లేస్ లో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 2x² + x + c = 0 అప్పుడు a = 2 అవుతుంది, b = 1 అవుతుంది. ఇక్కడ x పక్కన ఏం లేదంటే 1 అవుతుంది. అంటే a = 1, b = 1. కానీ ఇక్కడ మనకి x² అండ్ x is always constant. కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే. ఇప్పుడు క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంటే ద ఈక్వేషన్ విచ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ అంటే ఇప్పుడు మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో ax² + bx + c = 0 అని చెప్పుకున్నాం. కాకపోతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ax² + bx + c = f of x. ఇప్పుడు దీని యొక్క గ్రాఫ్ చూద్దాం. ax² + bx + c = 0 దీని గ్రాఫ్ చూద్దాం. ఇప్పుడు ఒక గ్రాఫ్ తీసుకుందాం. x యాక్సిస్, y యాక్సిస్. అప్పుడు ఒక కర్వ్ ఇలా మీట్ అవుతుంది. ఇలా మీట్ అయినప్పుడు ఇక్కడ ఒక పాయింట్ మీట్ అవుతుంది. ఈ పాయింట్స్ అనేవి మనం రూట్స్ అంటాం. ఈ రూట్స్ మనం ఆల్ఫా బీటాతో రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు ఈ ax² ఈ గ్రాఫ్ ని f of x అంటాం. ax² + bx + c = 0. దీని గ్రాఫ్ పారాబోలా షేప్ లో ఉంటుంది. గ్రాఫ్ షేప్ పారాబోలా. అప్పుడు ఆల్ఫా అండ్ బీటా ఈ రూట్స్ అని అనుకున్నాం. కాబట్టి ఒక దీని సమ్ ax² + bx + c = 0 లో ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా - b/a. అదే ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా = c/a + c/a. ఇవి ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అండ్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా. ఇప్పుడు నెక్స్ట్ రూట్స్ అంటే ఏంటి, సొల్యూషన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. రూట్స్, సొల్యూషన్స్. ఇప్పుడు రూట్స్ అంటే x వాల్యూ ఇక్కడ మనకి ఫర్ సపోజ్ 1, 1, 2, 3, 3. ఇక్కడ నేను x వాల్యూ రూట్స్ ఇలా తీసుకున్నాను. ఇక్కడ మనకి ఒక డౌట్ వస్తుంది, x వాల్యూ రూట్స్ అనేవి రిపీట్ అవుతాయా అని డౌట్ వస్తుంది. అంటే మనకి రూట్స్ లో x వాల్యూ రిపీట్ అవుతుంది. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ x - 3 హోల్ క్యూబ్ ఇంటూ x - 1 హోల్ స్క్వేర్ ఇంటూ x - 2 = 0 ఈ ఈక్వేషన్ తీసుకున్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రొడక్ట్స్ కనిపిస్తున్నాయి మనకి. ఈ ప్రొడక్ట్స్ ని 0 కి ఈక్వల్ చేద్దాం. x - 3 హోల్ క్యూబ్
ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ఒకటి. x minus 1 whole square is equals to 0. ఇది ఒకటి. x minus 2 is equals to 0. ఇక్కడ డైరెక్ట్గా మనకి x వాల్యూ వచ్చేస్తుంది. x is equals to 2. ఈ వాల్యూని పక్కన ఉంచుకున్నాం. ఇప్పుడు x minus 3 whole cube is equals to 0. దీన్ని మనం ప్రాబ్లం చేసి రాద్దాం. x minus 3 into x minus 3 is equals to 0. ఇక్కడ మనకి 3 టైమ్స్ ఒకటే కాబట్టి ఒక టర్మ్ x వాల్యూ కనుక్కుంటే 3 టైమ్స్ x వాల్యూ సేమ్ అవుతుందని మనకు తెలుసు. ఇప్పుడు వీటిని 0తో ఈక్వల్ చేస్తే x minus 3 is equals to 0. అంటే x is equals to plus 3. అంటే దీనికి రూట్స్ 3 వస్తుంది x వాల్యూ. ఇప్పుడు దీనికి x minus 1 into x minus 1 is equals to 0. అంటే మళ్ళీ x minus 1 is equals to 0, x minus 1 is equals to 0, x is equals to 1, x is equals to 1. ఇక్కడ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే రూట్స్ x is equals to 3, x is equals to 1, 1 వచ్చింది. ఇప్పుడు టోటల్ మనకి ఎన్ని రూట్స్ వచ్చినాయి? 1, 1, 2, 3, 3. నెంబర్ ఆఫ్ రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ అని అడిగితే మనం 6 అని చెప్పాలి. నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అని అడిగితే మనం 6 అని చెప్పకూడదు. నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అంటే ఇప్పుడు మనకి రూట్స్ అనేవి నెంబర్ ఆఫ్ రూట్స్ ఉన్నాయి. సేమ్ నెంబర్ ఆఫ్ రూట్స్ ఉంటే ఎన్ని నెంబర్ ఆఫ్ రూట్స్ ఉన్నా సరే మనం అందులో x is equals to ఫస్ట్ ఒక్క రూట్ మాత్రమే తీసుకుంటాం. ఇక్కడ మనకి 1 అనేవి 2 రూట్స్ ఉన్నాయి కాబట్టి అయినా సరే మనం రూట్ సొల్యూషన్స్ లో x is equals to 1 అని తీసుకుంటాం. 2, 3 is equals to 3 ఉన్నాయి అయినా సరే మనం 3 అని తీసుకుంటాం సొల్యూషన్స్ లో. ఇప్పుడు నెంబర్ ఆఫ్ రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ అంటే 6 అని చెప్తాం. అదే నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ అంటే 3 అని చెప్పాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం డిస్క్రిమినెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. డిస్క్రిమినెంట్ అంటే b² minus 4ac is equals to 0. ax² plus bx plus c is equals to 0 లో మనకి డిస్క్రిమినెంట్ కనిపెట్టమని ఎప్పుడైనా ఇస్తే ఇక్కడ b వాల్యూ తీసుకోవాలి. ఫర్ సపోజ్ నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ 2x² plus 1x plus 3 తీసుకుంటాను. 3 is equals to 0 అని తీసుకుంటాను. మనం దీనికి డిస్క్రిమినెంట్ కనిపెట్టమని ఇస్తే b², ఇక్కడ b అనేది 1² మైనస్ 4ac 4 అంటే 4 ఇంటూ మనకి ఏ వాల్యూ ఎంత తీసుకున్నాను 2 తీసుకున్నాను, తర్వాత c వాల్యూ 3 తీసుకున్నాను ఈజ్ ఈక్వల్స్ టు 0. 1² మైనస్ ఈక్వల్ టు 0 తర్వాత తీసుకున్నాము. 1² మైనస్ 4 2 8 8 3 24 అంటే -23 అనేది దీని డిస్క్రిమినెంట్ అవుతుంది.